అరటి పండ్లు అమ్మే తండ్రి, బ్యానర్లు కట్టే కొడుకు. కట్ చేస్తే అదే ప్లేస్ లో పాన్ ఇండియా హీరోతో సినిమా తీసిన దర్శకుడిగా గర్వంగా నిలబడిన కటౌట్. ఇదేం సినిమా కథ కాదు, రాజాసాబు దర్శకుడు మారుతి రియల్ స్టోరీ. తన కెరియర్ జర్నీ నిజంగా ఆ సినిమా తీయొచ్చు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాజాసాబు పూనకమే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకి దర్శకుడు మారుతి. పాన్ ఇండియా హీరో చిన్న సినిమాల దర్శకుడికి డేట్లు ఇచ్చాడా అని అంతా షాక్ అయ్యారు. కానీ ఆ మధ్య వచ్చిన టీజర్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. రాజాసాబ్లో సరికొత్త ప్రభాస్ ని చూడబోతున్నామని. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రాజాసాబు సందడి టైంలోనే దర్శకుడు మారుతి గురించి, తన కెరియర్లో ఎదిగిన తీరు గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరటి పండ్లు అమ్మే తండ్రికి సహాయంగా ఉంటూ మరొక వైపు బ్యానర్లు రాసేవాడట మారుతి. ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావాలని కల ఉన్న వారంతా ఎక్కువ సమయం థియేటర్ల దగ్గరే ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. పోటీ పడి టికెట్లు కొన్ని అభిమాన హీరోల సినిమాలు చూస్తారు. భారీ కటౌట్లు కడతారు. తమ హీరో సినిమా సక్సెస్ చూసి పండుగ చేసుకుంటారు. జీవితంలో తాము అనుకున్నది సాధించిన తర్వాత ఆ రోజులు తలుచుకొని ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా అదే చేశారు. తన గతాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో మారుతి తీసిన రాజాసాబు టీజర్ రిలీజ్ సందర్భంగా భారీ హంగామా జరిగింది. ఈ సందర్భంగా ఒకప్పటి రోజులు గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు మారుతి. థియేటర్ దగ్గర తన తండ్రి అరటి పండ్ల దుకాణం ఉండేదని, అక్కడ తండ్రికి సహాయంగా ఉంటూనే బ్యానర్లు రాయటం, బైక్ సైకిల్స్ కి స్టిక్కర్లు వేయటం చేసేవారట. సినిమా హీరోల బ్యానర్లు రాసే సమయంలో తన పేరు కూడా ఎప్పటికైనా చూస్తానా అనే ఆశ ఉండేది. అనుకున్నట్లే ఇప్పుడు ప్రభాస్తో రాజాసాబు తీసిన తర్వాత మారుతి తన బ్యానర్ని థియేటర్ల ముందు చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. తన ప్రయాణం థియేటర్ల దగ్గరే ప్రారంభమైందంటూ అప్పటి రోజులు తలుచుకున్నాడు. పాన్ ఇండియా హీరో పక్కన నా కటౌట్ ఉంది, ఈ జీవితానికి ఇది సరిపోదా అన్నాడు. తండ్రిని తలుచుకుంటూ ఈరోజు చాలా గర్వంగా ఉంది నాన్న, ఐ మిస్ యూ అని భావోద్వేగానికి లోనయ్యారు. నేను నా డార్లింగ్ ప్రభాస్ని నేను అనుకున్నట్లు మీకు నచ్చేలా చూపించబోతున్నాను, అందుకు మీ ఆశీస్సులు కావాలని కోరాడు. అరటి పండ్లు అమ్మే వ్యక్తి కొడుగ్గా బ్యానర్లు కట్టడం నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టే వరకు మారుతి జర్నీ అంత సాఫీగా సాగిపోలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాడు. తనకి కట్నంగా వచ్చిన డబ్బులతో ఆర్య సినిమా కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూటర్గా హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడిపై, ప్రతిరోజు పండుగే, బాబు బంగారం, మంచి రోజులు వచ్చాయి సినిమాలకి దర్శకత్వం వహించాడు. 3 ఏళ్ల క్రితం మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ ఫెయిల్ అయింది. అయినప్పటికీ ప్రభాస్తో సినిమా తీసే అవకాశం దక్కడం తన ప్రతిభకు దక్కిన గుర్తింపు అనే చెప్పాలి. మనిషి కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోగలడు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేనే అని చెబుతాడు మారుతి. మారుతి కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కదా సక్సెస్ఫుల్ జర్నీ అంటే అని కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి రాజాసాబుతో పాన్ ఇండియా దర్శకుడిగా మొదలైన మారుతి ప్రయాణం జోరందుకుంటుందా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.